కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్. ఐఎన్డిఐఏ కూటమి, అంతకుముందు యూపీఏ కూటమిని ఐఎన్డిఐగా విస్తరించింది. అందులో నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా వాళ్ళ పార్టీని తీసుకొచ్చుకుంది, అట్లాగే సమాజ్వాదీ పార్టీని తీసుకొచ్చుకుంది, అలాగే ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ని తీసుకొచ్చుకుంది, కమ్యూనిస్టులను తీసుకొచ్చుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొచ్చుకుంది. ఇప్పుడు అది కాస్త బీహార్ ఓటమి కావచ్చు, తర్వాత మొన్న ఢిల్లీలో ఓటమి కావచ్చు. ఢిల్లీలో వీళ్ళిద్దరే తగవబడ్డారు, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీనే. బీహార్లో చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ కూడా చేయలేదు. ఇంకొక వైపున ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు వరుస ఓటమి, అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు బీహార్లో కావచ్చు. వీటన్నిటి ఇంపాక్ట్ ఇంకో పక్కన ఒరిస్సాలో కావచ్చు. ఇవన్నీ కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏ వైపు తామే నెట్టేసినట్టు అనిపిస్తోందంటే ఇప్పుడు ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఐఎన్డిఐ కూటమి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నట్టుందని చెప్పారు. బీహార్ ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు తేల్చుకొచ్చారు. ఇండియా కూటమి గతంలో నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. ఇండియా కూటమి తరఫున తామే ఆయన్ని మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళేలా చేసినట్టు భావిస్తున్నామన్నారు. ప్రతిపక్ష కూటమి కథ ముగిసిందనే వాదనల మీద స్పందిస్తూ ప్రస్తుతం ఒక విధంగా వెంటిలేటర్ మీద ఉంది, కోలుకున్నామని భావించే టైంకి బీహార్ వంటి ఫలితాలతో పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పుకొచ్చారు. ఇండి కూటమి మహాగఠబంధన్లో చేర్చలేదనేటటువంటి జేఎంఎం పార్టీని మహాగఠబంధన్లో చేర్చలేదు, అది పెద్ద మైనస్సే. ఎందుకంటే రేపు జార్ఖండ్లో ప్రభుత్వం మారిపోబోతుంది అన్నటువంటి ప్రచారం, ఎన్డీఏలోకి జార్ఖండ్ ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. బీహార్లో ఎన్డీఏ ఘన విజయం మీద స్పందిస్తే ఎన్నికలపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నట్టు బీజేపీ పోరాడుతోంది. మరోవైపున ఇండి కూటమేమో పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది. ఎన్డీఏతో పోలిస్తే 24/7 ఎన్నికలు ప్రచారానికి మేము కట్టుబడి లేము, ఎన్నికల ఫలితాలు తారుమారు విషయంలో ఈవీఎంల మీద అనుమానాలు లేవు, ఓటర్ జాబితాలను మార్చడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలతో ఇది సాధ్యమే, కేంద్ర సత్సంబంధాలు అంత మాత్రాన నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు అర్థం కాదు అన్నటువంటి పాయింట్ కూడా తేల్చి చెప్పారు.